హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న ఓ జనరల్ ఏసీ పైపు బెండింగ్ సరిగా చేయలేదు టెక్నీషియన్స్. దానివల్ల కూలింగ్ ప్రాపర్గా అవడం లేదని కస్టమర్ కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఈరోజు కస్టమర్ ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేయడానికి మొదటిగా గ్యాస్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాం. గ్యాస్ 120 PSI ఉంది. గ్యాస్ బాగానే ఉంది. ఇప్పుడు గ్యాస్ లాకింగ్ చేసిన తర్వాత పైప్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని మళ్ళీ ప్లేరింగ్ సరిగా చేసి ఆ పైప్ కట్ చేసి బెండింగ్ ఇన్నర్ బెండ్ తర్వాత బెండింగ్ చేసుకుని నీట్గా పైప్స్ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా గ్యాస్ లీక్ అవ్వకుండా చేసుకోవాలి. తర్వాత వ్యాక్యూమ్ కూడా పెట్టడం జరుగుతుంది. వ్యాక్యూమ్ పెట్టడం వల్ల పైప్ లైన్లోని గాలి అన్నీ అటువంటివన్నీ బయటికి లాగేస్తుంది, ఆయిల్ అటువంటివి. దానివల్ల పైప్ లైన్లో ఓన్లీ గ్యాస్ ఉండడం వల్ల ప్రాపర్ కూలింగ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల కస్టమర్కి ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది, అలాగే కరెంట్ కొంచెం తగ్గుతుంది, కూలింగ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా గ్యాస్ క్లోజ్ చేయాలంటే డిశ్చార్జ్ క్లోజ్ చేసుకోవాలి, ఎందుకంటే గ్యాస్ త్రో చేస్తుంది కదా. డిశ్చార్జ్ క్లోజ్ చేసిన తర్వాత గ్రేజ్ ప్రాపర్ 0 to -30 మధ్యలో వచ్చేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ సెక్షన్ కూడా మనం క్లోజ్ చేసుకోవాలి. ఓకే, 0కి వచ్చేస్తుంది. జీరోకి వచ్చింది. సెక్షన్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత పైప్స్ ఓపెన్ చేయాలి. చేసుకున్న తర్వాత వ్యాక్యూమ్ పెట్టి మళ్ళీ గ్యాస్ యాజ్ ఇట్ ఈస్గా రిలీజ్ చేసి లీకులు చెక్ చేసుకోవాలి. అలా వ్యాక్యూమ్ పెట్టడం జరుగుతుంది. వ్యాక్యూమ్ 25 minutes to 20 to 30 minutes పెట్టుకుంటే మంచిది. కొంతమంది సెల్ఫ్ వ్యాక్యూమ్ చేస్తారు, అలా చేయకూడదు. ఇదే పర్ఫెక్ట్ ప్రాసెస్.